భూమి రేట్లు ఎందుకు పెంచుతున్నారు? మార్కెట్ గవర్నమెంట్ రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. మీరు ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ఫార్మ్ ప్లాట్ కొనుక్కున్నారు. ఎంత కడతారు డ్యూటీ? 10,00,000, 15,00,000 కడుతున్నారు. అయితే 85,00,000 ఎవరికీ తెలీదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ డిఫరెన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ డిఫరెన్స్ తగ్గానంటే 10,00,000 పోతే 40,00,000 చేయండి రిజిస్ట్రేషన్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? 10,00,000కి మనకి 76,000 వస్తుంది. 40,00,000 కాదు 4 టైమ్స్ అవుతుంది కదా, 3,00,000 వస్తుంది. అంటే గవర్నమెంట్ ఒక్క డీల్లో 2-3 లక్షలు తేడా వస్తుంది. కొన్ని వేల డీల్స్ జరుగుతున్నాయి. అంటే ఎత్తైన రెవెన్యూ పెరుగుతుంది. అట్లానే హెచ్ఎండిఏ పరిధిని పెంచమంటారు. ఇప్పుడు వరకు ఏదైతే హెచ్ఎండి ఉందో హెచ్ఎండి డిటిసిపి వరకు తీసుకెళ్ళిపోమంటారు. అంటే ఇంకో 30-40 కిలోమీటర్. దానివల్ల ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో గవర్నమెంట్ విల్ ట్రై టు సీ వేర్ ద రెవెన్యూ సోర్సెస్ ఆర్ దేర్. మిగతా అన్నీ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి. సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ ఎక్కడ పెట్టుకునే అప్రిషియేట్ అవుతుంది. కొద్దిగా కంపేర్ టు వెస్ట్లో చూసుకుంటే ఈస్ట్ కొద్దిగా తక్కువ ఉంది, నార్త్లో కొద్దిగా తక్కువ ఉంది. అవి కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. 2050 మెగా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఒకసారి బయటకు వస్తే బిల్డర్స్కు క్లారిటీ వస్తుంది, బయ్యర్స్కు క్లారిటీ వస్తుంది, ఇన్వెస్టర్స్ క్లారిటీ వస్తుంది, గవర్నమెంట్ కూడా క్లారిటీ. ఆ క్లారిటీ వచ్చేదే టక్ పుట్టుకొడ్డు లేకపోతే వెంచర్.